శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం పట్టణంలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. సునీల్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ బాబు సూపర్ 6 పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, దేశానికే బ్యాక్ బోన్ అంటూ తెలిపారు సునీల్ కుమార్. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది టీడీపీనే అంటూ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీలను ఎలా అణిచివేసింది, అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు ఏ హామీలు ఏమేమి చేస్తామనేది ఈరోజు నేను వివరించాను. అందులో భాగంగా 50 ఏళ్ళు దాటినటువంటి బీసీలకు 4,000 పెన్షన్ అందజేస్తాం. అదేవిధంగా దాదాపు 3,000 మంది బీసీలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హత్య చేయించింది. ఖచ్చితంగా వాళ్ళకు కాపాడాలనే ఉద్దేశంతో బీసీ రక్షణ చట్టాలు తీసుకొచ్చాం. అదేవిధంగా ఇంకా బీసీలు సప్లాన్ ఏదైతే ఉందో దాదాపు 75,000 కోట్లు దారి మళ్లించినారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 కోట్లతో బీసీ సప్లాన్ కింద నిధులు కేటాయించి వాటిని వారి ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి మేము దోహదం చేస్తాము. అదేవిధంగా బీసీ కుల గణనని పక్కా చేసి అందరికి దామాషా పద్ధతిలో ప్రతి ఒక్క బీసీకు పథకాలు చేరే విధంగా, అర్హులైన ప్రతి ఒక్క బీసీ సంతోషపడే విధంగా ఆ పథకాలను వాళ్ళ ఇంటి గుమ్మానికి చేరుస్తానని సందర్భంగా